నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, నిన్న బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మాట్లాడుతూ 420 ద్రోహి అని ముఖ్యమంత్రిని అనే స్థాయి మీకు ఎక్కడదని, యువకులు రైతులను నమ్మి ముఖ్యమంత్రి అన్నారని అదే యువకులు రైతులు నమ్మి కేసీఆర్ ని గెలిపిస్తే వారికి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, నర్సాపూర్ మండల మహిళా అధ్యక్షులు వినోద, లలితా నర్సింగ్, రుస్తుంపేట ఎంపీటీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని మోసం చేసిండు. ఆ ద్రోహి ఏదో మీరు మీ కేసీఆర్ని అనాల్సింది. సునీతారెడ్డి 4 పర్యాయాలు గెలిచింది అన్నారు. మీరు 3 సార్లు ఓడిపోయింది కూడా గుర్తుంచుకోండి. స్థాయి గురించి మాట్లాడతారు మీరు. మా రాజిరెడ్డి గారు, అంజనేయులు గారికి స్థాయి లేదా? మీకే స్థాయి ఉంది. 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి డీసీసీ వరకు వచ్చి ఒక డీసీసీ స్థాయి నుంచి మాట్లాడుతున్నారంటే అది మీకు గొప్ప, మాకది ఈజీ తీసుకోవాల్సిందే. మా రాజన్న గారు నడి సముద్రంలో నడకన పడవను ముంచిపోయిన మీ సునీతారెడ్డిని చంపదబ్బ కొట్టినట్టు 80,000కు పై ఓట్లు తెచ్చిన ఘనత మా రాజిరెడ్డి గారి. మీరు ఎట్లా గెలిచిర్రు అది ప్రజలు గమనిస్తున్నారు. దాని మీద మరి ఆ రోజు విమర్శించే ముందు తనది ఏంది అనేది ఒకసారి వెనక చూసుకోవాలని మాట్లాడుతూ, మరి ఇదే గ్రంథాలయ చైర్మన్, మాజీ చైర్మన్ గారు మరి నిన్న మా సుంతారెడ్డికి ఒట్టాసుగా చాలా మాట్లాడుతున్నాడు. మరి గత 99 నుంచి ఆయన గెలిపించిన తర్వాత ఆయనను అదే గుమారంలో బట్టలిప్పించి ఇన్నాడు తెలియదా, యాది లేదా అది. మరి ఇదే చైర్మన్ గారు కూడా మాట్లాడుతున్నారు పెద్ద లీడర్లు కాలేరని. మరి చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు కూడా తెలుసు ఆయన ఏం చేసిండు, ఎన్నడూ ఆ రోజు జైలుకు పంపించినాడు, ఎన్ని కథలైనవి, తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టినాడు. మరి ఇవన్నీ మర్చిపోయి గల్లా భూమాఫియా అంటారు, మట్టి మాఫియా అంటారు. మరి అవన్నీ చేసింది మీరే కదా. మీరు ఒకవేళ చేయకపోతే ఇక మాటనే రాకుండే కదా. ఇక్కడ ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఒకవేళ నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని సవాలు ఇస్తున్నాం. ఒకవేళ నిరూపించకపోతే మీ సంగతి ఏందో చెప్పండి ఫస్ట్. అది ఇడిసే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.